హాయ్ గైస్, మా ఛానల్ సెంట్రీ శాలా బై సెంట్రీ సిటీకి తిరిగి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు అనుజ్. మీరు చూస్తున్నది సిరీస్ 21 పాస్ ఫర్ ష్యూర్ వీడియో 21 పిఎంఎస్ పరీక్ష కోసం ఈ రోజు నుండి మేము వీడియోలు దాని కరికులం కవర్ చేయడం ప్రారంభించాము. పిఎంఎస్ పరీక్ష కోసం టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీకు చెప్పాను, కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు ఆ వీడియో కూడా చూసి ఉంటారు మరియు అది కూడా మీకు నచ్చి ఉంటుంది. ఇంకా ఎవరు ఆ వీడియో చూడలేదు, దయచేసి మీరు ఆ వీడియో చూడవచ్చు. ఆ తర్వాత ఈ రోజు నుండి మేము కరికులం స్టార్ట్ చేస్తున్నాము. చాప్టర్ 1 నుండి ప్రారంభిస్తాము, కాబట్టి మీరు చాప్టర్ 1 నుండి వీడియోలు చూడవచ్చు. మనం చాప్టర్ 1 నుండి చాప్టర్ 12 వరకు అన్ని వీడియోలను కవర్ చేస్తాము. ఈరోజు మనం సిరీస్ 21 పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ చాప్టర్ 1 అంటే ఇన్వెస్ట్మెంట్ను కవర్ చేస్తున్నాము. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, పిఎంఎస్ కరికులంలో చాప్టర్లు ఉన్నాయి. మొత్తం 12 చాప్టర్లు ఉన్నాయి మరియు మొదటి 6 చాప్టర్లు చాలా బేసిక్ చాప్టర్లు. వాటిలో ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్, వివిధ రకాల మార్కెట్లు, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ ఉన్నాయి. ఇవి అన్ని మొదటి 6 చాప్టర్లలోని టాపిక్స్. అసలు పిఎంఎస్ అంటే ఏమిటి? పిఎంఎస్ యొక్క నిర్వచనం కూడా 7వ చాప్టర్ నుండి ప్రారంభమవుతుంది. అందువల్ల 7వ, 8వ, 9వ, 10వ, 11వ మరియు 12వ చాప్టర్లు, ఈ 6 చాప్టర్లు చాలా ముఖ్యమైనవిగా ఉండబోతున్నాయి. ఎందుకంటే మొదటి 6 చాప్టర్లు మనం ఎక్కడో ఒకచోట, మీరు ఫైనాన్షియల్ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు బ్యాంకర్ అయినా, రిజిస్టర్డ్ బిజినెస్ అడ్వైజర్ అయినా, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నా, లేదా మీరు ఒక ఎంబీఏ విద్యార్థి అయినా, ఫైనాన్స్లో మీ కెరీర్ నిర్మించాలనుకుంటున్నా అయినా, మీరు ఎక్కడో ఒకచోట ఈ విషయాల గురించి చాలా మంచి పరిజ్ఞానం కలిగి ఉంటారు. కానీ అసలు పిఎంఎస్ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? దాని నిర్మాణం ఎలా ఉంటుంది? కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమిటి? ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుంది? లేదా ఐపీఎస్ అంటే ఏమిటి? అది ఏమిటి? ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ ఎలా తయారవుతుంది? అందుకే మీ చాప్టర్ 7 నుండి 12 వరకు భాగం, అలాగే అన్ని టెక్నికల్ విషయాలు కూడా కి సంబంధించినవి ఆ చాప్టర్లలో వస్తాయి. మొదటి 6 చాప్టర్లు చాలా ప్రాథమికంగా ఉంటాయి. ముఖ్యమైన చాప్టర్లు మనవి 7 నుండి 12 వరకు ఉన్నాయి మరియు ప్రధాన వెయిటేజ్ సుమారు 60% ఆ 6 చాప్టర్లదే. అందువల్ల 100లో సుమారు 60 నుండి 65% ప్రశ్నలు చివరి 6 చాప్టర్ల నుంచే వస్తాయి. మొదటి 6 చాప్టర్ల నుంచి సుమారు 30% వస్తుంది. అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి సుమారు 5 ప్రశ్నలు వస్తాయి. మీరు అన్ని పిఎంఎస్ వీడియోలు చూసిన తర్వాత కేవలం ఈ వీడియోలు చూసినప్పటికీ మీరు పాస్ అవుతారని నమ్మకంగా ఉండండి. ఎందుకంటే ఇందులో చాలా ముఖ్యమైన, అవసరమైన అన్ని కాన్సెప్ట్లను టచ్ చేస్తూ నేను మీకు వివరంగా చెబుతాను. చాలా సింపుల్ పదాల్లో మనం ఈ కరికులంను కవర్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం సిరీస్ 21 పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ను ప్రారంభిద్దాం. అందుకే నేను మీకు చెప్పినట్టు మొదటి చాప్టర్ అనేది ఇన్వెస్ట్మెంట్. మరి చూద్దాం, ఈ ఇన్వెస్ట్మెంట్ అనే చాప్టర్లో మనం ఈరోజు ఏమేమి కవర్ చేయబోతున్నాం, లేదా ఆ చాప్టర్లోని కరికులం ఏమిటో చూద్దాం. అందువల్ల ఈ చాప్టర్ను చదివిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటో, సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ మధ్య తేడా ఏమిటో, ఇన్వెస్ట్మెంట్ మరియు స్పెక్యులేషన్ మధ్య తేడా ఏమిటో, ఇన్వెస్ట్మెంట్ యొక్క లక్ష్యాలు ఏమిటో, అవసరమైన రేటు ఆఫ్ రిటర్న్లోని భాగాలు ఏమిటో, రిస్క్ మరియు రిటర్న్ మధ్య సంబంధం ఏమిటో, రిస్క్ రకాలు, ఇన్వెస్ట్మెంట్ అవకాశాల రకాలు అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన అన్ని కాన్సెప్ట్లు ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. అయితే ప్రారంభిద్దాం. మొదటగా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ప్రజలు డబ్బు సంపాదిస్తారు, ఖర్చు చేస్తారు మరియు వారు తమ జీవితంలో వివిధ దశలను ఎదుర్కొంటారు. మొదటగా ప్రారంభ దశలో అక్కడ వారి ఆదాయం ఎక్కువగా ఉంటుంది మరియు ఖర్చులు తక్కువగా ఉంటాయి. చివరికి జీవితంలో ఒక దశ వస్తుంది, అక్కడ మీ ఆదాయం సున్నాగా మారిపోతుంది. మీరు సంపాదిస్తున్న సమయంలో చేసిన సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ మీదే రిటైర్మెంట్ తర్వాత మిగిలిన జీవితాన్ని గడుపుతారు. ఇవి మన జీవిత చక్రంలో వేర్వేరు దశలు. కొన్ని దశల్లో మనం ఎక్కువ సంపాదించి తక్కువ ఖర్చు చేస్తాం, మరికొన్ని దశల్లో తక్కువ సంపాదించి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం అప్పు కూడా తీసుకోవాల్సి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో మన దగ్గర అదనపు డబ్బు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నేను మీకు చెప్పినట్లుగా మన జీవితంలో 5 దశలు ఉంటాయి, అక్కడ ఆదాయం మరియు ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు మన సేవింగ్స్ను ఉపయోగించడానికి మనకు 2 ఎంపికలు ఉంటాయి. మొదటి ఎంపిక ఏమిటంటే మనం దాన్ని మన బ్యాంక్ ఖాతాలో ఉంచుకోవచ్చు లేదా నగదుగా మన దగ్గర ఉంచుకోవచ్చు. రెండవ ఎంపిక ఏమిటంటే మనం దాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. మన సేవింగ్స్ను మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దానిపై కొంత రిటర్న్ వస్తుందని మనం ఆశిస్తాం. అప్పుడు మనకు కొంత రిటర్న్ వచ్చినప్పుడు ఆ లాభాలను మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు.
అందువల్ల మనం ఒక ఇన్వెస్ట్మెంట్ను సేవింగ్ బ్యాంక్ ఖాతాలో ఉంచకుండా ఆ సేవింగ్స్ను ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా దానిపై మనకు కొంత రిటర్న్ వస్తుంది. అప్పుడు మీరు చూస్తే కొంత డబ్బు మనకు క్యాష్గా లేదా లిక్విడ్గా బ్యాంక్ ఖాతాలో ఉంచితే లభిస్తుంది. అలాగే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే డబ్బు మధ్య చాలా పెద్ద తేడా ఉంటుంది. అందుకే చెబుతారు, సేవింగ్స్ అకౌంట్ కంటే లేదా లిక్విడ్ కంటే మెరుగ్గా మీరు మీ సేవింగ్స్ను ఇన్వెస్ట్ చేయండి అని. గత 5 ఏళ్లలో కూడా చూస్తే భారతీయులు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. సంప్రదాయంగా మనం ఎఫ్డీలో లేదా బ్యాంక్లో డబ్బు ఉంచడం ఇష్టపడేవాళ్లం. కానీ ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పిఎంఎస్లో కూడా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. వారు వేర్వేరు అసెట్ క్లాసెస్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న మార్పు వచ్చింది. ఇది ఎందుకంటే ఈ మార్పు అవసరం అయ్యింది. నేను మీకు చెప్పినట్లుగా డబ్బును మీ బ్యాంక్ ఖాతాలో ఉంచడం కంటే మీరు వేర్వేరు అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేసి మీ ఆర్థిక కలలను నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు అసెట్ల గురించి మాట్లాడితే వాటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది ఫైనాన్షియల్ అసెట్లు, రెండవది ఫిజికల్ అసెట్లు. మనం ఫైనాన్షియల్ అసెట్ గురించి మాట్లాడితే మన స్టాక్స్ ఇవన్నీ ఫైనాన్షియల్ అసెట్లే. స్టాక్లు, డిబెంచర్లు, ఫిక్స్డ్ డిపాజిట్ ఇవన్నీ ఫైనాన్షియల్ అసెట్లుగా పరిగణించబడతాయి. అందువల్ల ఇవి అన్ని వాల్యూ టర్మ్స్లో ఉన్నవాటిని మనం ఫైనాన్షియల్ అసెట్లు అంటాం. ఫిజికల్ అసెట్లలోకి వస్తే వాటిలో బంగారం, ఇతర విలువైన అసెట్లు, మన వెండి ఇవన్నీ వస్తాయి. బేస్ మెటల్స్లో జింక్, కాపర్, లీడ్, అల్యూమినియం ఇవన్నీ వస్తాయి. అందుకే ఇవన్నీ మీ ఫిజికల్ అసెట్లు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా. ఫైనాన్షియల్ అసెట్లలో మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అక్కడ ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, వివిధ ఎంపికలు ఉంటాయి, పెట్టుబడికి మంచి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కూడా ఉంది. అందువల్ల ఫైనాన్షియల్ అసెట్లలో నేడు డబ్బు పెట్టడం చాలా సులభమైంది. పెట్టుబడికి నేను మీకు ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. మ్యూచువల్ ఫండ్స్. ఒక ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నాడు. మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే అతన్ని మనం ఇన్వెస్టర్ అని పిలుస్తాం. మరొక వ్యక్తి లేదా ఇన్వెస్టర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాడు అంటే షేర్ మార్కెట్లో నిజంగా ట్రేడింగ్ చేస్తున్నాడు. ఉదాహరణకు అతను కేవలం 1 లక్ష రూపాయలు ట్రేడింగ్ అకౌంట్లో వేసి దానికి వ్యతిరేకంగా 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు లిమిట్ తీసుకున్నాడు అంటే 1 లక్ష పెట్టి 5 లక్షల మార్జిన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. అయితే మీరే ఆలోచించండి, అతనికి వచ్చే నష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో. ఒక ఉదాహరణ ద్వారా నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది స్పెక్యులేషన్కు సంబంధించిన ఉదాహరణ. 1 లక్ష రూపాయలు ఈరోజు మీరు మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో 1 లక్ష రూపాయలు వేశారు. 1 లక్ష రూపాయలు వేసిన తర్వాత చాలామంది బ్రోకర్లు మీకు ఆ మొత్తానికి ఒక లిమిట్ ఇస్తారు. ఆ లిమిట్ అంటే మార్జిన్ లేదా మీరు దాన్ని లోన్ అని కూడా అనుకోవచ్చు. ఆ లోన్ను మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మీరు దానిలో కొనుగోలు చేయవచ్చు. మీరు 1 లక్ష రూపాయలు వేశారు, కానీ మీకు 5 లక్షల లిమిట్ వచ్చింది అంటే మీరు 5 లక్షల రూపాయల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఇవన్నీ సాధారణంగా మార్జిన్ ట్రేడింగ్లో అంటే ఇంట్రాడే కోసం జరుగుతుంది. మీరు 1 లక్ష రూపాయలు పెట్టి 5 లక్షల షేర్లు తీసుకున్నట్లయితే ఆ స్టాక్ 10% పడిపోయింది అనుకోండి. ఇంట్రాడేలో మీకు ఎంత నష్టం వచ్చింది మీరు లెక్కించగలరా? నేను మీకు లెక్కించడానికి 2 సెకండ్లు ఇస్తాను. కాబట్టి మీ నష్టం 5 లక్షల విలువపై ఉంటుంది. 5 లక్షల 10% అంటే 50,000. అంటే 50,000 మీకు నష్టం వస్తుంది. కానీ మీరు పెట్టింది మాత్రం 1 లక్షే కాబట్టి ఒకే రోజులోనే మీ క్యాపిటల్లో 50% పోయింది. కానీ ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే అతని పోర్ట్ఫోలియోలో ఉదాహరణకు ఒకరోజు పెద్ద పతనం వచ్చినా 10% పడిపోయినా ఆ ఇన్వెస్టర్కు కేవలం 10% మాత్రమే నష్టం వస్తుంది. ఎందుకంటే 1 లక్షలో 10% పోయింది, ఇంకా 90% మిగిలే ఉంది మరియు 1-2 రోజుల్లో అది తిరిగి రికవర్ కావచ్చు. కానీ అక్కడ అంత పెద్ద నష్టం జరిగిపోయింది కాబట్టి రికవరీ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇన్వెస్ట్మెంట్ను వేరుగా ఉంచండి. స్పెక్యులేషన్ మనది పూర్తిగా వేరు. స్పెక్యులేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్కు వేరు. ఇవి 2 వేర్వేరు విషయాలు. మనము స్పెక్యులేట్ చేయకూడదు. మన డబ్బును మనం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. మరియు మీరు ఈక్విటీలో నేరుగా కూడా ఇన్వెస్ట్ చేస్తే మీరు బై అండ్ హోల్డ్ అనే వ్యూహాన్ని అనుసరించండి. మీరు కంపెనీ ఫండమెంటల్స్ మరియు టెక్నికల్స్ను పరిశీలిస్తూ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ చేయవచ్చు. కంపెనీ యొక్క అర్నింగ్స్, బ్యాలెన్స్ షీట్ వంటి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు డైరెక్ట్ ఈక్విటీ ఎంచుకోవాలనుకుంటే అనేక రకాలుగా మీరు డైరెక్ట్ ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ అందులో ట్రేడింగ్ను నివారించండి, మార్జిన్ పొజిషన్ను నివారించండి, అలాగే నెబర్ స్టాప్ పొజిషన్ను కూడా నివారించండి. ఫ్యూచర్స్లో మీరు ట్రేడింగ్ను నివారించండి.
మీరు బై అండ్ హోల్డ్ వ్యూహాన్ని అనుసరించవచ్చు. అత్యుత్తమ నాణ్యత గల స్టాక్స్ను ఎంచుకోండి. ఫండమెంటల్గా మరియు ఫైనాన్షియల్గా బలమైన కంపెనీల స్టాక్స్ను మీరు కొనుగోలు చేసి హోల్డ్ చేయవచ్చు. మధ్యలో మార్కెట్ పడిపోయినా మీరు మరిన్ని స్టాక్స్ను కూడగట్టుకోవచ్చు. దాంతో మీ సగటు ధర కూడా మెరుగవుతుంది. కానీ ఎప్పుడూ ఒక ఇన్వెస్టర్గా ఉండండి, ఊహాగానాలు చేయకండి. ఇప్పుడు మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక ఇన్వెస్టర్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు? ప్రతి ఇన్వెస్ట్మెంట్ వెనుక ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అతను తన ఫైనాన్షియల్ గోల్స్ను సాధించాలనుకుంటున్నారా? లేదా అతను తన మూలధనాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారా? లేదా ఇన్వెస్టర్కు రెగ్యులర్ ఆదాయం కావాలా? మరి ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలు అంటే ఏమిటో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. క్యాపిటల్ ప్రిజర్వేషన్ అంటే ఒక ఇన్వెస్టర్కు మొదట తన మూలధనాన్ని కాపాడుకోవడం ముఖ్యం. రాబడి తక్కువగా వచ్చినా పర్వాలేదు, రాబడి చాలా తక్కువగా వచ్చినా సరే, ఇన్ఫ్లేషన్ను అడ్జస్ట్ చేయలేకపోయినా లేదా ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ రాబడి వచ్చినా సరే, కానీ అతని మూలధనం మాత్రం కాపాడబడాలి. అతని మూలధనం నష్టంలో కనిపించకూడదు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్కు మొదటి ప్రాధాన్యత తన మూలధనాన్ని కాపాడుకోవడమే, రాబడిని సంపాదించడం కాదు. మరియు నిధులు తక్కువ కాలానికి అవసరమైనప్పుడు ఇన్వెస్టర్లు ఇలా చెప్పవచ్చు: పెట్టుబడి లక్ష్యం మూలధనాన్ని కాపాడుకోవడమే. ఇప్పుడు మనం మూలధన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. మూలధన అభివృద్ధి అనేది తమ పోర్ట్ఫోలియోలో వృద్ధిని కోరుకునే మరియు దీర్ఘకాలం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల పెట్టుబడి లక్ష్యం కావచ్చు. వారు తమ పోర్ట్ఫోలియో పెరుగుతున్నదాన్ని చూడాలని కోరుకుంటారు. వాళ్ళు కోరుకునేది ఒక నిర్దిష్ట రాబడి రేటు రావాలి, లేదా 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మనకు ఒక పెద్ద మొత్తం కార్పస్ రావాలి. మన భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మనకు ఆ కార్పస్ ఉపయోగపడాలి. అందువల్ల ఈ విధమైన ఇన్వెస్టర్కు మూలధన అభివృద్ధి, క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి. తాను పెట్టిన పెట్టుబడికి మించి రాబడిని పొందారని అతను ఆశిస్తాడు. ఇప్పుడు మనం ప్రస్తుత ఆదాయం అనే పెట్టుబడి లక్ష్యంపైకి వస్తాం. సాధారణంగా రిటైర్డ్ వ్యక్తులు, అంటే పదవీ విరమణ పొందినవారు ఇలాంటి పెట్టుబడి లక్ష్యాన్ని కోరుకుంటారు. వారికి కొంత ఆదాయం రావాలి. వారు పెట్టిన మూలధనంపై, ఏదైనా పెట్టుబడిలో పెట్టిన దానిపై వారికి ప్రతి నెల ఆదాయం రావాలి. అది డివిడెండ్ రూపంలో కావచ్చు, వడ్డీ రూపంలో కావచ్చు, లేదా అద్దె రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వారికి ఆ పెట్టుబడిలో నుంచి నిరంతరం ఆదాయం వస్తుండాలి. ఈ రకమైన పెట్టుబడిదారుల పెట్టుబడి లక్ష్యం ఆదాయం సంపాదించడమే, అంటే ప్రస్తుత ఆదాయమే పెట్టుబడి లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం రిస్క్ ప్రీమియం గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఒక వ్యక్తి రిస్క్ ఫ్రీ ఆస్తిలో డబ్బు పెట్టి ఒక రకమైన ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకి ప్రభుత్వ బాండ్ తీసుకోవచ్చు, భారత ప్రభుత్వ GSX తీసుకోవచ్చు, ప్రభుత్వ సెక్యూరిటీ తీసుకోవచ్చు. ఇవి 7% లేదా 7.5% లభిస్తాయి. వీటిని రిస్క్ ఫ్రీ రేట్ అని కూడా అంటారు. కానీ మనం ఈక్విటీ అనే ఆస్తి తరగతిలో పెట్టుబడి పెట్టినప్పుడు అక్కడ మనం ఒక రిస్క్ తీసుకుంటున్నాం. భవిష్యత్తులో మనకు వచ్చే చెల్లింపులపై మనకు నమ్మకం ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో మనం తీసుకున్న ఈ రిస్క్ను మనం రిస్క్ ప్రీమియం అంటాం. అందువల్ల నామినల్ రిస్క్ ఫ్రీ రేటుపై అదనపు భాగాన్ని రిస్క్ ప్రీమియం అంటారు. ఒక పెట్టుబడిదారు ఎక్కువ రిస్క్ తీసుకుంటే అతనికి ఎక్కువ రిటర్న్ ద్వారా పరిహారం ఇవ్వాలి. ఇలాంటి పెట్టుబడిదారులు భావిస్తారు తాము రిస్క్ తీసుకుంటే వారి రిస్క్ ప్రీమియం కూడా ఎక్కువగా ఉండాలి అని. ఇప్పుడు మనం వివిధ రకాల రిస్క్ల గురించి మాట్లాడుకుందాం. వివిధ రకాల రిస్క్లలో కొన్ని రిస్క్లు ఉంటాయి. అవి మనకు ఎలా ప్రభావం చూపుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడిదారు మొదటిగా వస్తుంది బిజినెస్ రిస్క్. మనము బిజినెస్ రిస్క్ గురించి మాట్లాడినప్పుడు బిజినెస్ స్వభావం వల్ల వచ్చే ఆదాయ ప్రవాహంలో అనిశ్చితి అంటేనే బిజినెస్ రిస్క్ అని నిర్వచించబడుతుంది. అంటే ఒక కంపెనీకి వారి ప్రధాన వ్యాపారం ద్వారా వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్లో ఆ కంపెనీకి వచ్చే ఆదాయాల్లో ఏదైనా మార్పు వస్తే, లేదా ఆదాయాలు తగ్గిపోతే, ఆ ఆదాయాలు ఏదైనా కారణంగా రావడం ఆగిపోతే, లేదా అందులో ఎటువంటి హెచ్చుతగ్గులు జరిగితే దీనిని మనం బిజినెస్ రిస్క్ అంటాము. ఒక కంపెనీకి వారి ప్రధాన వ్యాపారంలో నష్టాలు కలిగితే దానిని మనం బిజినెస్ రిస్క్ అని పిలుస్తాము. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ రిస్క్ అంటే ఫైనాన్సింగ్ విధానాలు, అంటే డెట్ మరియు ఈక్విటీ. కంపెనీ తన ఆస్తులను ఎలాంటి విధానంలో ఫైనాన్స్ చేస్తుంది అనేది 2 మార్గాలు ఉన్నాయి: డెట్ ద్వారా మరియు ఈక్విటీ ద్వారా. డెట్ ద్వారా కంపెనీ ఫైనాన్స్ చేస్తే కంపెనీకి ఒక నిర్దిష్ట క్యాష్ ఫ్లోల సిరీస్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఫిక్స్డ్ ఇంటరెస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇది స్టాక్ హోల్డర్ల ఆదాయంలో ఒక అనిశ్చితిని తీసుకువస్తుంది. దాంతో స్టాక్ యొక్క రిస్క్ ప్రీమియం పెరుగుతుంది. ఈ ఫిక్స్డ్ ఫైనాన్సింగ్ ఖర్చును ఉపయోగించడం వల్ల వచ్చిన ఈ అనిశ్చితిని మనం ఫైనాన్షియల్ లెవరేజ్ అంటాం. ఇప్పుడు లిక్విడిటీ రిస్క్ను అర్థం చేసుకుందాం. లిక్విడిటీ అంటే మీ పెట్టుబడిని ఎంత సులభంగా నగదుగా మార్చుకోవచ్చో అన్నది. మీరు పెట్టుబడి చేసిన దానిని ఎంత ఈజీగా మీరు క్యాష్గా మార్చుకుంటున్నారో అది.
ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్. అవి చాలా హై లిక్విడ్గా ఉంటాయి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే టీ 2 రోజుల్లో మీకు రిడెంప్షన్ వస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్లో అయితే టీ 1 రోజులోనే రిడెంప్షన్ వస్తుంది. కాబట్టి ఇవి చాలా హై లిక్విడ్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్ లేదా ప్రాపర్టీ విషయంలో చూస్తే అక్కడ అమ్మడానికి మీకు కొంత ఇబ్బంది రావచ్చు. షేర్లు, షేర్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ కూడా మళ్ళీ చాలా లిక్విడ్గా ఉంటుంది. డెట్ మార్కెట్ కూడా మళ్ళీ చాలా లిక్విడ్గా ఉంటుంది. కాబట్టి మనం లిక్విడిటీ గురించి మాట్లాడినప్పుడు మనకు వెంటనే గుర్తుకు వచ్చే ఒకే ఆప్షన్ క్యాష్. మనము ఆ ఇన్వెస్ట్మెంట్ను ఎంత సులభంగా క్యాష్గా మార్చుకుంటున్నామో చూడాలి. మరియు ఏదైనా కారణంగా మనం ఆ ఇన్వెస్ట్మెంట్ను క్యాష్గా మార్చుకోలేకపోతే అక్కడే లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఒక విదేశీ ఇన్వెస్టర్ లేదా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో లేదా ఇండియన్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే వారికి వారి ఇన్వెస్ట్మెంట్ ఇండియన్ రూపీలో లభిస్తుంది. మరియు ఇండియన్ రూపీ విలువ పెరిగినప్పుడు రిడెంప్షన్ సమయంలో అది ప్రభావితం కావచ్చు. వారు విమోచన చేసినప్పుడు, డబ్బును ఉపసంహరించుకున్నప్పుడు మరియు భారత రూపాయలలో విలువ పొందినప్పుడు వారికి వాస్తవానికి అంత విలువ లభించకపోవచ్చు లేదా అంతకంటే ఎక్కువ కూడా లభించవచ్చు. ఇండియన్ రూపీ విలువ తగ్గిపోయినట్లయితే కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఈ రిస్క్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ఉంటుంది. తర్వాతది పాలిటికల్ రిస్క్. పాలిటికల్ రిస్క్ అనేది ఎప్పుడైతే పెద్ద రాజకీయ సంఘటన జరుగుతుందో, ఏదైనా ఆర్థిక వ్యవస్థలో ఏ దేశంలో అయినా, ఉదాహరణకు 2014లో జరిగినట్లుగా వస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, మార్కెట్కి అది చాలా నచ్చింది, మార్కెట్ ఉత్సాహంగా పెరిగింది మరియు ఇండెక్స్ చాలా మంచి రిటర్న్ ఇచ్చింది. నిఫ్టీ 8,000 స్థాయిల నుంచి 12,000 స్థాయిలను తాకింది. అంతేకాకుండా మిడ్ క్యాప్ కూడా చాలా బాగా ప్రదర్శించింది. అంటే మార్కెట్ ఏదైనా రాజకీయ సంఘటనను కోరుకుంటే అది జరిగితే మార్కెట్ ఉత్సాహంగా పెరుగుతుంది. కానీ మార్కెట్ ఆ సంఘటన జరగకూడదనుకుంటే అది జరిగిపోతే మార్కెట్ అక్కడి నుంచి అస్తవ్యస్తంగా మారవచ్చు లేదా పడిపోవచ్చు. ఇప్పుడు మనం రిస్క్ మరియు రిటర్న్ మధ్య సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఒక గ్రాఫ్ ద్వారా రిస్క్ మరియు రిటర్న్ మధ్య సంబంధం ఏమిటో మనం అర్థం చేసుకుందాం. రిస్క్ ఎక్కువైతే రిటర్న్ కూడా ఎక్కువ, రిస్క్ తక్కువైతే రిటర్న్ కూడా తక్కువ. ఇవి అన్నీ అసలు ఏమిటి? ఈ టేబుల్ ద్వారా నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మీ ముందున్న ఈ టేబుల్ రిస్క్ మరియు రేట్ ఆఫ్ రిటర్న్ మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఎడమ వైపున మీ రిటర్న్ ఉంది, కుడి వైపున మీ రిస్క్ ఉంది. ఇప్పుడు చూడండి, మీ రిస్క్ పెరిగే కొద్దీ మీ రిటర్న్ కూడా పెరుగుతుంది. అందుకే అంటారు రిస్క్ ఎక్కువైతే రిటర్న్ ఎక్కువ, రిస్క్ తక్కువైతే రిటర్న్ తక్కువ. మీరు ఒక రిస్క్ ఫ్రీ అసెట్లో డబ్బు పెట్టినప్పుడు మీరు 6% లేదా ఎంతైతే ఉందో అంత రాబడి పొందుతారు. కానీ మీరు హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ల వైపు వెళ్తే మీకు ఒక రిస్క్ ప్రీమియం అవసరం అవుతుంది. నేను మీకు చెప్పినట్లే, అంటే మీరు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువగా మీ రిటర్న్ పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే చెప్పాలంటే మీరు రిస్క్ తీసుకోకుండా రిస్క్ ఫ్రీ రిటర్న్ సంపాదించవచ్చు. దానికి కొంచెం రిస్క్ జోడిస్తే డెట్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే అక్కడ మీరు డబుల్ డిజిట్ రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇంకాస్త ఎక్కువ రిస్క్ తీసుకోగలిగితే ఈక్విటీ అనే ఆసెట్ క్లాస్లోకి మీరు వెళ్తే అక్కడ రిస్క్ ఉంటుంది. మీ క్యాపిటల్ కూడా తగ్గిపోవచ్చు, కానీ అదే సమయంలో మీకు మంచి రిటర్న్ కూడా రావచ్చు. అదే మీరు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుని డెరివేటివ్స్ వాడితే, లీవరేజ్డ్ పొజిషన్స్లోకి వెళ్తే, మార్జిన్ ట్రేడింగ్ చేస్తే అక్కడ మీ మొత్తం క్యాపిటల్ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కానీ చాలా త్వరగా మీ డబ్బు పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ రిటర్న్ వస్తుంది. కానీ ఎక్కువ రిస్క్ తీసుకోవడంలో సమస్య ఏమిటంటే మీ మొత్తం క్యాపిటల్ కూడా పూర్తిగా పోవచ్చు. రిస్క్ మరియు రిటర్న్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వివిధ రకాల పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఈక్విటీ వస్తుంది. ఈక్విటీ అనేది ఒక ఆస్తి తరగతి. అయితే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? అది ఎలా జరుగుతుంది? దీనిని మనం అర్థం చేసుకుందాం. ఈక్విటీ అనేది కంపెనీలో మీ యాజమాన్య శాతం, పర్సెంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ ను సూచిస్తుంది. మీరు ఒక కంపెనీలో చాలా పెద్ద ఈక్విటీ శాతం కలిగి ఉంటే మిమ్మల్ని ఒక ప్రధాన స్టేక్ హోల్డర్ గా భావిస్తారు మరియు కంపెనీ జనరల్ మీటింగ్స్ కి కూడా పిలవబడే హక్కు మీకు ఉంటుంది మరియు మీతో చాలా దగ్గరగా కూడా పని చేయబడుతుంది. ఇంతేకాకుండా మీరు కంపెనీ ప్రమోటర్లతో కలిసి కూడా పని చేయవచ్చు. కానీ ఈక్విటీ అనే ఆసెట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా రిస్కీ. మనమంతా డబ్బు పెట్టినప్పుడు, మీరు ఈక్విటీ కొనుగోలు చేసినప్పుడు అది తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి, పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈక్విటీలో పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఉంటాయి.
మనము దీర్ఘకాలికంగా అంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పాటు ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెడితే మనకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ 1, 2, 3 సంవత్సరాలకే పెట్టుబడి పెడితే అంతగా లాభం వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనం ఈక్విటీలో పెట్టుబడి పెడుతున్నప్పుడు మనం ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాల్లో పెట్టుబడి పెడుతున్నా అంటే ఈ కంపెనీ భవిష్యత్తులో బాగా పెరుగుతుందని, మంచి ఫలితాలు ఇస్తుందని మనం ఆశిస్తున్నాం. కంపెనీ లాభం సంపాదిస్తే మనం పెట్టిన డబ్బుకు మంచి వృద్ధి వస్తుంది. కంపెనీ లాభం సంపాదిస్తే వారి స్టాక్ ధర పెరుగుతుంది. స్టాక్ ధర పెరిగినప్పుడు మనం కొనుగోలు చేసిన స్టాక్ను అమ్మగలుగుతాం. అప్పుడు మనం చాలా మంచి రిటర్న్స్ సంపాదించడానికి ప్రయత్నించవచ్చు. అక్కడ మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. దీర్ఘకాలంలో ఇది నిరూపితమైంది కూడా. ఇప్పటి నుండి 20 సంవత్సరాల క్రితం ఇవాళ మనం చూస్తున్న భారతదేశంలోని అన్ని పెద్ద కంపెనీలు, ఉదాహరణకు SBI, ఇన్ఫోసిస్, TCS, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్. మీరు ఏదైనా పెద్ద కంపెనీ పేరు తీసుకోండి. ఈరోజు ఆ కంపెనీ స్టాక్ ధరను, అలాగే 20 సంవత్సరాల క్రితం మార్కెట్లో వచ్చినప్పుడు ఆ స్టాక్ ధరను పోల్చి చూడండి. కనీసం 15 నుండి 20 రెట్లు వరకు ఈ కంపెనీలు రిటర్న్స్ ఇచ్చినట్టు మీరు చూస్తారు. కాబట్టి ఈక్విటీ అనే ఆస్తి తరగతి గురించి మనం మాట్లాడినప్పుడు ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి ఆస్తి తరగతి. అక్కడ మీరు షార్ట్ టర్మ్ ప్లే చేయలేరు, చేయకూడదు కూడా. మీ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను ఈక్విటీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సాధించవచ్చు. మీరు ఈక్విటీని డైవర్సిఫికేషన్ కోసం కూడా ఉపయోగించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మీరు ఈక్విటీలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పుడు మనం ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, వాటి పాత్ర మరియు లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటే ఏమిటి? మనము డబ్బును ఏదైనా ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలో పెట్టుబడి పెడితే మనకు ఒక ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో వస్తుంది, ఫిక్స్డ్ కూపన్ వస్తుంది. అక్కడ మనకు మన పెట్టుబడి ఎంత, భవిష్యత్తులో మనకు వచ్చే క్యాష్ ఫ్లో ఎంత అనేది ముందే తెలుసు. మనకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుందో, మన ఈల్డ్ టు మ్యాచ్యూరిటీ ఎంత ఉందో కూడా మనకు తెలుసు. అందువల్ల మనం డెట్లో డబ్బు పెట్టుబడి పెడితే అది క్రెడిట్ క్వాలిటీపై కూడా ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే ఆదాయం, మనకు వచ్చే క్యాష్ ఫ్లోలు, మనకు తిరిగి వచ్చే క్యాపిటల్ మరియు ప్రిన్సిపల్ పేమెంట్లు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. డబ్బు తీసుకున్న వారి క్రెడిట్ క్వాలిటీపై ఇవి ఆధారపడి ఉంటాయి. దీనిలో క్రిసిల్ అనే రేటింగ్ ఏజెన్సీ ఉంది. అది మనకు నిర్వచించింది. వాళ్ళు కొన్ని స్లాబ్స్ రూపొందించారు. వాటిలో మనం ఒక బోరోవర్ యొక్క క్రెడిట్ క్వాలిటీ ఏమిటో చూడవచ్చు. అందులో మొదటగా AAA వస్తుంది. AAA అనేది అత్యంత సురక్షితంగా పరిగణించబడుతుంది. అంటే అక్కడ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, ముఖ్యంగా వడ్డీ మరియు ప్రిన్సిపల్ చెల్లింపులు తిరిగి ఇవ్వడంలో. కాబట్టి AAAను అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఫిక్స్డ్ ఇన్కమ్ విషయంలో AAAను అత్యంత సురక్షితమైన ఇన్స్ట్రుమెంట్గా పరిగణిస్తారు. అక్కడ ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి. అంటే భారత ప్రభుత్వ సెక్యూరిటీలు వస్తాయి, భారత ప్రభుత్వ బాండ్లు వస్తాయి. అలాగే కొన్ని పెద్ద కంపెనీల డెక్కి కూడా AAA రేటింగ్ ఇస్తారు. అదంతా తర్వాత మనం క్రిందికి వస్తూ డి వరకు చేరుకుంటాం. అంటే ఈ డి అనేది డిఫాల్ట్ కేటగిరీ. ఒక పట్టిక ద్వారా నేను మీకు వివరంగా చెబుతాను. మరి అర్థం చేసుకుందాం. ఈ పట్టిక ద్వారా మనం క్రిసిల్ AAA అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. అంటే ఇది అత్యధిక భద్రత కలిగిన ఇన్స్ట్రుమెంట్స్ కి ఇచ్చే రేటింగ్. ఈ రేటింగ్ ఉన్న వాటిని అత్యధిక స్థాయి భద్రత కలిగి ఉన్నవిగా పరిగణిస్తారు. ఫైనాన్షియల్ బాధ్యతలను తీర్చడంలో వీటికి అత్యల్ప క్రెడిట్ రిస్క్ ఉంటుంది. అంటే AAAకి చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. దాని తర్వాత క్రిసిల్ AAకి హై సేఫ్టీ వస్తుంది. తర్వాత క్రిసిల్ BBBకి అడిక్వేట్ సేఫ్టీ ఉంటుంది. అయినా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్లో తక్కువ క్రెడిట్ రిస్క్ ఉంటుంది. ఇక్కడ కొంత క్రెడిట్ రిస్క్ వస్తుంది. ఒకే విషయాన్ని మాట్లాడుతున్నా. క్రిసిల్ BBBకి వస్తుంది. ఇందులో మోడరేట్ సేఫ్టీ ఉంటుంది. క్రిసిల్ BB మళ్ళీ కాదు. ఇప్పుడు రిస్క్ కేటగిరీకి రావడం మొదలవుతుంది. అంటే BB కంటే దిగువన మోడరేట్ రిస్క్ ఉంటుంది, చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. క్రిసిల్ బిలో హై రిస్క్, క్రిసిల్ సిలో వెరీ హై రిస్క్ మరియు క్రిసిల్ డిలో డిఫాల్ట్. అందుకే ఈ మొత్తం కేటగిరీని క్రిసిల్ రూపొందించింది. ఒక బాండ్ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్కు సాధారణంగా ఉండే కేటగిరీ. ఇది ఈ వర్గంలో ఉంచబడింది మరియు మనం డి వైపు అంటే తక్కువ క్రెడిట్ నాణ్యత వైపు వెళ్లేటప్పుడు మనకు అధిక దిగుబడి లభిస్తుంది మరియు దీనిని జంక్ బాండ్ అంటారు. అక్కడ ఎక్కువ ఈల్డ్ లభిస్తుంది. దాన్ని హై ఈల్డింగ్ డెట్ అంటారు. ఎందుకంటే ఒక కంపెనీ AAA రేటింగ్ కలిగి ఉంటే ఉదాహరణకు మనకు 10% ఇస్తుంది. అయితే ఒక కంపెనీ క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉంటే అది తప్పనిసరిగా 10% కంటే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉదాహరణకు 12, 13, 14, 15, 16% వరకు డెట్ ఫైనాన్సింగ్ కోసం ఆఫర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వారు అలా చేయకపోతే, అంటే 10% మాత్రమే ఇస్తే ఇన్వెస్టర్లు వారి బాండ్లో పెట్టుబడి పెట్టకుండా AAA రేటింగ్ ఉన్న కంపెనీ బాండ్నే తీసుకుంటారు. ఎందుకంటే అది AAA
అక్కడ అత్యధిక భద్రతతో పాటు వడ్డీ కూడా అదే స్థాయిలో లభిస్తోంది. అందుకే ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి లేదా మీ డెట్ ఫైనాన్సింగ్ కోసం బాండ్లు అమ్మాలంటే తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీకి, అంటే జంక్ వైపు ఉన్న కంపెనీకి మీరు తప్పనిసరిగా ఎక్కువ యీల్డ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు డెట్ మార్కెట్లో మనం మనీ మార్కెట్ మరియు క్యాపిటల్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. మనీ మార్కెట్లో మెచ్యూరిటీ 1 సంవత్సరం వరకు లేదా 1 సంవత్సరానికి తక్కువగా ఉండవచ్చు. ఇందులో మీ ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కూడా వస్తాయి. ఒక కమర్షియల్ డిపాజిట్ లేదా కమర్షియల్ పేపర్స్ 1 సంవత్సరం లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ ఉన్నప్పుడు వాటిని మనీ మార్కెట్లో ఉంచుదాం. కమర్షియల్ ఆఫ్ డిపాజిట్లు బ్యాంకులు జారీ చేస్తాయి మరియు కమర్షియల్ పేపర్స్ కార్పొరేట్లు జారీ చేస్తారు. మరియు క్యాపిటల్ మార్కెట్ అనేది దీర్ఘకాలిక నిధుల సమీకరణ కోసం ఉండే ప్రదేశం. మనము దీర్ఘకాలిక నిధుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం క్యాపిటల్ మార్కెట్ వైపు వెళ్తాము. అక్కడ బాండ్లు ట్రేడ్ అవుతాయి. దీర్ఘకాలిక బాండ్లు 3, 4, 5 సంవత్సరాలు వంటి కాలపరిమితిలో ట్రేడ్ అవుతాయి. ఒక డెట్ సెక్యూరిటీకి మెచ్యూరిటీకి ఇంకా ఎక్కువ సమయం ఉన్నప్పుడు మనం దాన్ని క్యాపిటల్ మార్కెట్కి తీసుకెళ్తాము మరియు అది అక్కడ ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్స్ మరియు బాండ్లు క్యాపిటల్ మార్కెట్లలో ట్రేడ్ అవుతాయి. క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ హోరైజన్ 1 సంవత్సరానికి మించినందున క్యాష్ ఫ్లోలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్కు మనం టర్మ్ ప్రీమియం అంటాము. ఇప్పుడు మనం కమోడిటీల గురించి మాట్లాడుకుందాం. చూడండి, కమోడిటీలు అనేక రకాలుగా ఉంటాయి. మొదటిగా అందులో ప్రీషియస్ మెటల్స్ వస్తాయి. ప్రీషియస్ మెటల్స్లో మనకు బంగారం, వెండి వస్తాయి. మీరు ఫిజికల్ గోల్డ్ కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు, లేదా గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవచ్చు, లేదా దానిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ను మీ డిమాట్లో కూడా తీసుకోవచ్చు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం, వెండి రెండూ ట్రేడ్ అవుతాయి. కానీ ఇవి కొంత లీవరేజ్డ్ కాంట్రాక్ట్స్ కావడంతో వీటిలో ట్రేడింగ్ చేయడం కొంచెం నివారించాలి. అయితే మీరు ఇందులో చిన్న పరిమాణంలో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. 1 గ్రాము బంగారాన్ని కూడా మీరు MCXలో కొనుగోలు చేయవచ్చు. అలాగే బేస్ మెటల్స్లో జింక్, కాపర్, లీడ్, అల్యూమినియం, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా మీరు డబ్బు పెట్టి మీ రిటర్న్ను సంపాదించవచ్చు. మరియు నేను చెప్పాలంటే అగ్రి కమోడిటీస్ కూడా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యాయి. NCDEX, నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. ఇక్కడ సాఫ్ట్ కమోడిటీలుగా మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్ ఆయిల్ మరియు చక్కెర వంటి వాటి కూడా అక్కడ లిస్టు ఉన్నాయి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న ప్రీషియస్ మెటల్స్, అంటే బంగారం మరియు వెండి, వాటి ధరలు అంతర్జాతీయ డిమాండ్ మరియు సరఫరాపై ఆధారపడి ఉంటాయి. అంటే అంతర్జాతీయంగా బంగారం ధర ఎంత ఉందో అక్కడ డిమాండ్ మరియు సరఫరా ఎలా ఉందో, అదే రోజు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటే అది ఇండియాలో కూడా బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోవచ్చు. మరియు పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, ఉదాహరణకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి వారు బంగారం అమ్మకానికి వస్తే ఆ రోజు బంగారం ధర తగ్గిపోవచ్చు. కాబట్టి బంగారం ఎంత వోలాటైల్గా ఉన్నా బంగారం నిజంగా ఒక అంతర్జాతీయ ఆస్తి తరగతి. అందువల్ల మనం బంగారం ధరల ఉత్పత్తి గురించి మాట్లాడినప్పుడు అది అంతర్జాతీయంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆస్తి తరగతి. ఎక్కువగా డబ్బు రియల్ ఎస్టేట్లోనే వెళుతుంది. మీరు నివసించడానికి ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నా లేదా పెట్టుబడి కోసం ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా సరే. ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టినప్పుడు ఈరోజు భారతీయులు రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ పెట్టుబడులు చాలా పెద్దవిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి మనకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. కానీ దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ మనకు చాలా మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది అని చూస్తే తెలుస్తుంది. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం కూడా మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతాం మరియు ఇది మన భవిష్యత్ ఆర్థిక వృద్ధిపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుందో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక ఇండో ఆర్థిక విస్తరణ లేదా వృద్ధి దృశ్యాన్ని చూస్తే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కూడా చాలా వేగంగా పెరుగుతుంటాయి మరియు మనకు మంచి రిటర్న్ ఇస్తాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు ఇన్ఫ్లేషన్కు వ్యతిరేకంగా ఒక అస్త్రంలా ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ను ఓడించడానికి కూడా మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టవచ్చు. డిస్ట్రెస్డ్ సెక్యూరిటీలో పెట్టుబడి, ఇవి బ్యాంక్రప్సీకి చాలా దగ్గరగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడి గురించి మాట్లాడుతున్నాయి. ఏదైనా కంపెనీ పూర్తిగా బ్యాంక్రప్ట్ అవ్వబోతుంది, ఇన్సాల్వెంట్ అవ్వబోతుంది. ఈ కంపెనీల దగ్గర ఇప్పుడు ఏమీ మిగిలిలేదు. ఇలాంటి కంపెనీల్లో సాధారణంగా హై రిస్క్ మరియు హై రిటర్న్ అవకాశాలు ఉంటాయి. వీటి స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ ధర చాలా తక్కువగా దొరకవచ్చు లేదా 90-95% వరకు డిస్కౌంట్లో దొరుకుతుండవచ్చు. కానీ దీన్ని ట్రేడ్ చేయడానికి మీరు చాలా తెలివైన ఇన్వెస్టర్ అయి ఉండాలి. ఎంత ఎక్కువ రిస్క్ ఉంటే అంతే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కంపెనీకి కొన్ని ప్రాజెక్టులు దక్కితే లేదా కంపెనీ ఆదాయాలు మెరుగుపడితే. కానీ డిస్ట్రెస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో హై రిస్క్ ఉంటుంది. ఈ సెక్యూరిటీలను ఫాలెన్ ఏంజల్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఛానల్స్ గురించి మాట్లాడుకుందాం.
ఏ ఛానల్స్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అనేది చూద్దాం. మొదటిగా వస్తుంది డైరెక్ట్. ఇన్వెస్టర్లు డీలర్ల నుండి నేరుగా బంగారం మరియు వెండిని కూడా కొనుగోలు చేయవచ్చు. అందువల్ల బంగారంలో కూడా మీరు నేరుగా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. డైరెక్ట్గా మీరు ఫిజికల్ ఫండ్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఎవరైతే డీలర్లు ఉన్నారో వారి నుండి మీరు నేరుగా బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు. మరియు ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ విషయంలో కొంత ఫీజు తీసుకునే మన బ్రోకర్లు ఉంటారు. వారు ఫీజు వసూలు చేస్తారు మరియు మీరు ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ను కూడా కొనుగోలు చేయవచ్చు. వారిని మనం బ్రోకర్లు, డిపాజిటర్లు మరియు ఫైనాన్షియల్ అడ్వైజర్లు అని పిలుస్తాం. ఇప్పుడు రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గురించి మాట్లాడుకుందాం. సెబీ రెగ్యులేషన్ యాక్ట్ 2013 ప్రకారం సెబీ కింద రిజిస్టర్ అయిన వ్యక్తి మాత్రమే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా పనిచేయగలడు. దీనికి తోడు ఇంకెవరూ అడ్వైజర్గా పనిచేయలేరు మరియు అడ్వైజరీ ఫీజు వసూలు చేయలేరు. ఇవి సెబీ కింద రిజిస్టర్ అయిన వారు. నేను మీకు చెప్పినట్లుగా ఇవే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు. ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కోసం వీరిని హైర్ చేస్తే వారికి అడ్వైజరీ ఫీజు చెల్లించాలి. వీరు ఆ ఇన్వెస్టర్ నుండి అడ్వైజరీ ఫీజు వసూలు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఇచ్చినందుకు బదులుగా. అంటే చెప్పాలంటే ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మరియు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి వస్తే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అంటే అన్ని రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల దగ్గరికి వెళ్తే అతను వారికి కొంత ఫీజు ఇస్తాడు. దానికి బదులుగా మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వివిధ అవగాహనలను అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆ ఇన్వెస్టర్కు చెబుతాడు. ఆ తర్వాత ఆ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో కేవలం ఒకే ఒక్క ఫీజు అంటే ఆ ఇన్వెస్టర్ ఆ ఆర్ఏకి ఇవ్వాలి. ఇప్పుడు మనం మేనేజ్డ్ పోర్ట్ఫోలియో ద్వారా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఐఎస్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. మరి ఈ మూడు ఏమిటి? వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. నేను నా వీడియోలో కూడా అన్ని మ్యూచువల్ ఫండ్స్ కరికులం కవర్ చేశాను. మీరు మ్యూచువల్ ఫండ్ను లోతుగా అధ్యయనం చేయాలనుకుంటే మీరు అక్కడ మ్యూచువల్ ఫండ్స్ చూడవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ నిర్వచనం చెబుతాను. బేసిక్లీ భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ట్రస్ట్గా స్థాపించబడ్డాయి. ఇది ప్రజల పొదుపులను సమీకరిస్తుంది మరియు ఆ తర్వాత వాటిని వేరే ఏదైనా ఆస్తి తరగతిలో పెట్టుబడి పెడుతుంది. ఆ ఆస్తి తరగతి అనేది ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ, రియల్ ఎస్టేట్ కావచ్చు. ఇది పెట్టుబడి లక్ష్యానికి అనుగుణంగా ఏదైనా కావచ్చు. అన్ని పెట్టుబడిదారుల సాధారణ లక్ష్యం ఏమిటంటే అందరి దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఫండ్ మేనేజర్ ఆ డబ్బును ఫండ్ యొక్క పెట్టుబడి వ్యూహానికి అనుగుణంగా ఒక చోట పెట్టుబడి పెడతాడు. అక్కడి నుంచి వచ్చే లాభాన్ని అందరికీ తిరిగి పంపిస్తారు. అంటే మ్యూచువల్ ఫండ్ ఈ విధంగా పనిచేస్తుంది. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు 40 నుండి 50 స్టాక్స్ ఉండవచ్చు. ఇది ఫండ్ మేనేజర్ వివరణ ప్రకారం ఉంటుంది. ఏ స్టాక్ను ఎంత శాతం పెట్టుబడి పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తాడు. మీరు చేసిన పెట్టుబడి ఆ అన్ని షేర్లలో విభజించబడుతుంది. ఒక విధంగా చూస్తే మీకు డైవర్సిఫికేషన్ కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రయోజనం ఏమిటంటే మీకు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లభిస్తుంది, అలాగే డైవర్సిఫికేషన్ కూడా లభిస్తుంది. ఇక్కడ మీకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కూడా లభిస్తుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే అనేక మంది పెద్ద పెట్టుబడిదారులు కలిసి ఫండ్ మేనేజ్మెంట్ ఫీజును చెల్లించడమే. మీరు చెల్లించే సమయంలో మీరు రీసెర్చ్ ఫీజు కూడా అలాగే ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు కూడా చెల్లించవచ్చు. ఒక పెట్టుబడిదారుడికి ఫండ్ మేనేజర్ను హైర్ చేయడం కష్టం కావచ్చు, కానీ పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు ఉన్నప్పుడు వాళ్లకు ఒక ఫండ్ మేనేజర్ను హైర్ చేయడం సులభమవుతుంది. మ్యూచువల్ ఫండ్లలో జరిగేదాని. ఇప్పుడు మనం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఒక రకమైన పూల్ వాహనం. ఇది కూడా పూల్ ఇన్వెస్ట్మెంట్ వాహనం, కానీ ఇక్కడ డబ్బు పూల్ చేయబడేది పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారుల నుంచి కాదు. ఎందుకంటే ఇందులో కనీస పెట్టుబడి ₹1 కోటి. ఈ డబ్బు పూల్ చేయబడేది కేవలం సోఫిస్టికేటెడ్ పెట్టుబడిదారుల నుంచే. వాళ్ళ నుంచే ఈ డబ్బు తీసుకుంటారు మరియు తర్వాత ఒక ఆస్తి తరగతిలో పెట్టుబడి పెడతారు. అంటే చెప్పాలంటే ఇక్కడ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ సోఫిస్టికేటెడ్ పెట్టుబడిదారులు రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కోరుకునేవారు మరియు రిస్క్ను అర్థం చేసుకునేవారు మాత్రం ఒకలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారుల కోసం కాదు. ఇవి కేవలం ఆ సోఫిస్టికేటెడ్ పెట్టుబడిదారుల కోసం మాత్రమే. వారు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అయిన మ్యూచువల్ ఫండ్స్ లేదా లిస్టెడ్ సెక్యూరిటీస్ కాకుండా మార్కెట్లో మరికొన్ని ఆప్షన్ను వెతుకుతున్నప్పుడు లేదా కొత్తగా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు. అంటే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టలేని చోట అక్కడలు పెట్టుబడి పెడతాయి. 3 రకాల కేటగిరీలుగా ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2 మరియు కేటగిరీ 3. ఈ 3 కేటగిరీలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా వస్తుంది కేటగిరీ 1లు. కేటగిరీ 1లో పిఎంఎస్ బుక్ ప్రకారం స్టార్టప్లు, ఆర్లీ స్టేజ్ వెంచర్లు, సోషల్ వెంచర్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర ప్రభుత్వ రంగాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు వాటిని కేటగిరీ 1గా పరిగణిస్తారు.
3 కేటగిరీలను నేను మీకు ఒక పట్టిక ద్వారా వివరంగా చెప్పబోతున్నాను. ఈ పట్టిక ద్వారా మనం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటగిరీ 1ను అర్థం చేసుకుందాం. ఫీచర్లు: ఇది ఒక క్లోజ్ ఎండెడ్ ఫండ్. లాక్ ఇన్ పీరియడ్ లేదా టెన్యూర్ 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు మనకు 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఇక్కడ ఫండ్ లేదా భారత ప్రభుత్వం అవసరమని భావిస్తే వారు కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. అలాగే ఎక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న ఇన్వెస్టర్లు, అలాంటి ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడి పెట్టడం ఇష్టపడతారు. మరి ఇందులో ఎలాంటి రకాల ఫండ్లు ఉండొచ్చో మనం అర్థం చేసుకుందాం. వెంచర్ క్యాపిటల్ ఫండ్లు ఉండొచ్చు, ఎస్ఎంఈ ఫండ్లు ఉండొచ్చు, సోషల్ వెంచర్ ఫండ్లు కూడా ఇందులోకి వస్తాయి. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు కూడా ఫండింగ్ కోసం ద్వారా డబ్బు లభిస్తుంది. ఇన్ఫ్రా, సోషల్, నాన్ బ్యాంక్ క్రెడిట్ ఫర్ ఎస్ఎంఈ లేదా ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుంది. ఇవి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్లు అవుతాయి. ఇవిలో లీవరేజ్ తీసుకోరు మరియు వీటికి టాక్సేషన్ ఉంటుంది. ఇవి లిస్టెడ్ మరియు అన్లిస్టెడ్ ఈక్విటీలా ఇన్వెస్ట్ చేయబడతాయి. దీని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% కాగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% ఉంటుంది. ఇప్పుడు మనం కేటగిరీ 2 ఈఐఎఫ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టేబుల్ ద్వారా కేటగిరీ 2ను అర్థం చేసుకుందాం. సాధారణంగా అవి ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. హై ఈల్డింగ్ డెట్లో, అంటే డెట్లో ఎక్కువ ఈల్డ్ లభించే చోట్లే వీటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. కేటగిరీ 2లు ఇతరుల యూనిట్లలో మరియు అన్లిస్టెడ్ కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయగలవు. కనీసం 20 కోట్ల కార్పస్ అవసరం ఆపరేట్ చేయడానికి. అలాగే కనీస ఇన్వెస్ట్మెంట్ 1 కోటి. ఇప్పుడు నేను మీకు చెప్పాలి, ఇది హయ్యర్ రిస్క్. ఇక్కడ క్రెడిట్ రేటింగ్ డబుల్ ఏ మరియు దానికంటే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడే ఎక్కువ రిటర్న్ లభిస్తుంది. ఏ సెక్టోరం ఎక్స్పోజర్ లేదు. ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. లిస్టెడ్ మరియు అన్లిస్టెడ్ 2 రకాల ఫండ్స్ ఇక్కడ తీసుకోవచ్చు. అందువల్ల లిస్టెడ్ మరియు అన్లిస్టెడ్ 2 రకాల సెక్యూరిటీస్ ఇక్కడ రావచ్చు. ఫండ్స్ రకాల్లో మీరు చూస్తే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ డెట్ ఫండ్స్ కూడా వస్తాయి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి మరియు ఇతర ఫండ్స్ లాంటి రియల్ ఎస్టేట్ ఫండ్స్ కూడా ఇక్కడ వస్తాయి. లిస్టెడ్ ఈక్విటీ మరియు అన్లిస్టెడ్ సెక్యూరిటీస్లో పెట్టుబడులపై పన్ను విధానం విషయానికి వస్తే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మళ్ళీ 15% ఉంటుంది మరియు లివరేజ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం లివరేజ్ ఉపయోగించలేము, కానీ ఆసెట్ అలొకేషన్పై ఎలాంటి పరిమితులు కూడా లేవు. ఇప్పుడు మనం కేటగిరీ 3 ఏఎఫ్స్ గురించి మాట్లాడుకుందాం. కేటగిరీ 3 ఏఎఫ్స్నే హై స్టీలింగ్ ప్రొడక్ట్ అంటారు. ఈరోజు మార్కెట్లో కేటగిరీ 3 ఏఎఫ్స్ అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటి ఫండ్లు 2 విధాలుగా ఉండవచ్చు, అంటే క్లోజ్ ఎండెడ్ కూడా కావచ్చు, ఓపెన్ ఎండెడ్ కూడా కావచ్చు. వీటి లక్ష్యం యూనిట్ హోల్డర్లకు కొంత షార్ట్ టర్మ్ రిటర్న్ ఇవ్వడం మరియు ఇవి హెజ్ ఫండ్లు. కొన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు అంటే ఈక్విటీ ఫండ్లు కూడా ఇందులోకి వస్తాయి. కొన్ని లాంగ్ ఓన్లీ ఈక్విటీ ఫండ్లు ఉంటాయి, కొన్ని లాంగ్ షార్ట్ ఈక్విటీ ఫండ్లు కూడా ఉంటాయి. లాంగ్ ఈక్విటీ ఫండ్లు సాధారణంగా ఉంటాయి. ఇక్కడ ఫండ్ మేనేజర్ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీని ఉపయోగిస్తారు, అంటే కొనుగోలు చేసి కొంతకాలం తర్వాత ఆ స్టాక్ను అమ్మేస్తారు. అది లిస్టెడ్ అయినా అన్లిస్టెడ్ అయినా సరే ఆ స్టాక్లో రిటర్న్ సంపాదించబడుతుంది. లాంగ్ షార్ట్లో ఫండ్ మేనేజర్ లాంగ్ పోర్ట్ఫోలియోను తయారు చేస్తారు మరియు మార్కెట్ చాలా ఖరీదైనదిగా అనిపించినప్పుడు తమ పోర్ట్ఫోలియోను హెడ్జ్ చేయడానికి డెరివేటివ్స్ను కూడా ఉపయోగించవచ్చు. డెరివేటివ్స్లో వారు ఆప్షన్స్ను కూడా ఉపయోగించవచ్చు. కాన్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ద్వారా వారు మీ పోర్ట్ఫోలియోను హెడ్జ్ చేయవచ్చు. ఉదాహరణకి, నిఫ్టీ చాలా ఎత్తుకు వచ్చిందని, మార్కెట్ ఎగువ స్థాయిలకు చేరిందని, చాలా ఎత్తులో ఉందని ఫండ్ మేనేజర్కి ఇక్కడి నుంచి మార్కెట్లో కరెక్షన్ రావచ్చని అనిపిస్తే అప్పుడప్పుడు వచ్చిన రిటర్న్ను కాపాడుకోవడానికి వారు తమ మొత్తం పోర్ట్ఫోలియోను లేదా కొంత పోర్ట్ఫోలియోను డెరివేటివ్స్ ద్వారా హెడ్జ్ చేయవచ్చు. వారు షార్ట్ పొజిషన్ను తీసుకోవచ్చు. అలా చేస్తే ఏమవుతుంది అంటే మార్కెట్ క్రింద పడితే మీ షార్ట్ పోర్ట్ఫోలియో, అంటే మీరు డెరివేటివ్స్ ఉపయోగించి తీసుకున్న షార్ట్ పొజిషన్లలో మార్కెట్ క్రిందికి వచ్చినప్పుడు ఆ పోర్ట్ఫోలియోలో మీకు లాభం వస్తుంది. అంతిమంగా ఇన్వెస్టర్ రిటర్న్ గరిష్టంగా అవుతుంది. ఈ విషయాలు మ్యూచువల్ ఫండ్లలో సాధ్యపడవు. అందుకే ఇవి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లలో జరుగుతాయి. అందుకే పెద్ద ఇన్వెస్టర్లు రిస్క్ను అర్థం చేసుకునేవారు, ఈ విషయాలను బాగా తెలుసుకునేవారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలిసిన వారే లోకి వస్తారు. సో లాంగ్ ఓన్లీ ఈక్విటీ ఫండ్, షార్ట్ ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ క్రైటీరియా. ఫండ్స్ అంటే లిక్విడ్ లిస్టెడ్ ఈక్విటీలో డబ్బు వెళ్తుంది, అన్లిస్టెడ్లో కూడా వెళ్తుంది. ఫండ్స్ డెరివేటివ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. నేను మీకు చెప్పినట్లుగా లీవరేజ్ కూడా ఉండొచ్చు. టాక్సేషన్ విషయాల్లో మళ్ళీ ఎల్టీసీజీ 10%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15%. ఇవి అయితే ఏఐఎఫ్లు, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి. ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. దీనిపై మనం వీడియోలు తయారు చేస్తున్నాం. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది సెబీ రెగ్యులేషన్స్ యాక్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద రిజిస్టర్ అయిన బాడీ కార్పొరేట్. ఆ బాడీ మీ డబ్బును తీసుకుని కనీసం 50 లక్షలు పెట్టుబడి చేయాలి. ఆ డబ్బుతో పెట్టుబడులు పెట్టి మీ పోర్ట్ఫోలియోను నిర్వహిస్తారు.
కాబట్టి ఇందులో కనీస పెట్టుబడి 50 లక్షలు మరియు భారతదేశంలో నడుస్తున్న 2 రకాల పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు ఉన్నాయి. మొదటిది డిస్క్రిప్షన్, రెండవది నాన్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ విషయంలో ఫండ్ మేనేజర్ ఏమి కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది నిర్ణయిస్తారు. నాన్ డిస్క్రిప్షన్ పోర్ట్ఫోలియో విషయంలో ఇన్వెస్టర్నే ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి అనేది చెబుతారు. కానీ ఎక్కువగా డబ్బు డిస్క్రిప్షన్ పోర్ట్ఫోలియోలోకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్లు కూడా చాలా పెద్ద ఇన్వెస్టర్లే. కనీసం 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నవారు కూడా ఫండ్ మేనేజర్ నిపుణత ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆయనకు ఇక్కడ మంచి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ వస్తుందని ఆశిస్తారు. అలాగే సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ వంటి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్తో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ రిటర్న్ సంపాదించగలరని భావిస్తారు. అందువల్ల ఫండ్ మేనేజర్ ఇక్కడ మీకోసం మరింత యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఒక ఫండ్లో 20 నుండి 25 స్టాక్స్ మాత్రమే తీసుకోవచ్చు మరియు ఆ స్టాక్స్పై ఫండ్ మేనేజర్ పూర్తిగా దృష్టి పెట్టి చాలా లోతైన పరిశోధన చేసి ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ మీకు స్టాక్లను ఎంచుకుంటాడు. ఆ తర్వాత తన పోర్ట్ఫోలియోను నిర్మించుకుంటాడు. అందువల్ల పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు మళ్లీ అధికంగా పరిజ్ఞానం ఉన్న పెట్టుబడిదారుల కోసం ఉంటాయి. కానీ ఇది పూర్తిగా నియంత్రిత మార్కెట్ మరియు నేను తర్వాత మీకు వివరిస్తాను. ఈ అన్ని అధ్యాయాలను కవర్ చేస్తూ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు అంటే ఏమిటో మీకు ఇంకా స్పష్టంగా అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ అధ్యాయంలో ఇదే విషయమైంది. ఇప్పుడు దీని ప్రశ్నలను మనం అర్థం చేసుకుందాం. ప్రశ్న 1. భవిష్యత్తు చెల్లింపుల విషయంలో అనిశ్చితి ఉంటే పెట్టుబడిదారుడు అవసరమైన రాబడి రేటు నామినల్ రాబడి రేటుతో పోలిస్తే ఎలా ఉంటుంది? అయితే అదనపు భాగాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆల్ఫా, రిస్క్ ఫ్రీ రేటు ఆఫ్ రిటర్న్, రిస్క్ ప్రీమియం లేదా 2B మరియు C. అందుకే నేను మీకు చెప్పినట్లుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు భవిష్యత్ చెల్లింపులపై అనిశ్చితి ఉంటే నామినల్ రిటర్న్కు అదనంగా వారు ఆశించే దానిని రిస్క్ ప్రీమియంగా పరిగణిస్తారు. కాబట్టి సమాధానం C అంటే రిస్క్ ప్రీమియం. ఇప్పుడు మనం రెండవ ప్రశ్నను చూద్దాం. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ను ప్రభావితం చేసే అంశాలు: టైం పీరియడ్, రేట్ ఆఫ్ రిటర్న్, 2A మరియు B లేదా పైవాటిలో ఏదీ కాదు. మనము చూసినట్లుగా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ యొక్క ఫ్యూచర్ వాల్యూ కనుగొనాలంటే మనకు టైం పీరియడ్ కూడా కావాలి, రేట్ ఆఫ్ రిటర్న్ కూడా కావాలి. అంటే నేను 1 లక్ష రూపాయల ఫ్యూచర్ వాల్యూ తెలుసుకోవాలంటే దానికి నేను ఇవి చూడాలి: ఎంతకాలం ఆగాలి లేదా ఎప్పుడు తీసుకోవాలి, అలాగే ఎంత రిటర్న్తో తీసుకోవాలి అన్నది చూడాలి. అప్పుడే నాకు ఫ్యూచర్ వాల్యూ లభిస్తుంది. కాబట్టి సమాధానం C అంటే 2A మరియు B. ప్రశ్న సంఖ్య 3. డాష్ అనేవి ఒక కంపెనీలో యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఇది దాని హోల్డర్లకు లాభాల్లో పాల్గొనడానికి మరియు కంపెనీ వ్యవహారాలపై ఓటు హక్కును కలిగి ఉండటానికి హక్కును ఇస్తుంది. మనం ఇది బాగా చదివాం కాబట్టి దీని సమాధానం ఈక్విటీ షేర్స్. దీనికి ఆప్షన్లు ఇవే: బాండ్స్, కమర్షియల్ పేపర్స్, ఈక్విటీ షేర్స్ అన్నీ పైవే. ఈక్విటీలోనే మనకు కంపెనీలో యాజమాన్యం లభిస్తుంది. బాండ్స్లో కూడా నిజమైన యాజమాన్యం ఉండదు. అలాగే కమర్షియల్ పేపర్స్లో కూడా మనకు యాజమాన్యం ఉండదు. ప్రశ్న నంబర్ 4. క్రింది వాటిలో స్పెక్యులేషన్ గురించి ఏ స్టేట్మెంట్ తప్పు? స్పెక్యులేషన్కు వీటిలో ఏ స్టేట్మెంట్ తప్పు? చూడండి, మనం అర్థం చేసుకుందాం. ఇది ఎలాంటి ముఖ్యమైన విశ్లేషణ లేదా ఆలోచన లేకుండా చేసే పెట్టుబడి. స్పెక్యులేషన్ అనేది ఆధారాలు లేకుండా కొన్ని ఊహలపై ఆధారపడి ఉంటుంది. లాభం అనేది స్పెక్యులేషన్లో అత్యంత బలమైన ప్రేరణ మరియు స్పెక్యులేషన్ ఎప్పుడూ ఎక్కువ రాబడులకు దారితీస్తుంది. కాబట్టి మిగతా 3 అంటే మొదటి A, B, C 3 స్టేట్మెంట్లు నిజమే, కానీ స్పెక్యులేషన్ ఎప్పుడూ ఎక్కువ రాబడులకు దారితీస్తుంది. ఇది పూర్తిగా తప్పు స్టేట్మెంట్. అలా కాదు, మీరు స్పెక్యులేట్ చేస్తే తప్పకుండా ఎక్కువ రాబడి వస్తుంది అనేది నిజం కాదు. కాబట్టి ది ఆన్సర్ ది స్పెక్యులేషన్ ఎప్పుడూ ఎక్కువ రాబడులకు దారితీస్తుంది. లిక్విడిటీ అంటే ఏంటంటే మొదటి స్టేట్మెంట్లో చెప్పినట్టు మనం ఒక ఆస్తిని నగదుగా మార్చుకునే సామర్థ్యం. రెండవది, ఆ ఆస్తి యొక్క దాదాపు మొత్తం ఆర్థిక విలువను విడుదల చేసే అవకాశం. మొదటి ఆప్షన్ ఏమిటంటే మనం ఆ ఆస్తి తరగతిని ఎంత త్వరగా, ఏ విధంగా నగదుగా మార్చగలమో చెప్పడం. రెండవ ఆప్షన్ కూడా అదే విషయాన్ని మరోసారి చెబుతోంది, కానీ ఇది రెండవ విధంగా చెబుతోంది. అంటే ఆ ఆస్తి యొక్క దాదాపు మొత్తం అంతర్గత ఆర్థిక విలువను విడుదల చేసే అవకాశం. అంటే మనం ఏదైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ఆస్తి తరగతికి సంబంధించిన మొత్తం ఆర్థిక విలువను విడుదల చేసినప్పుడు ఆ అవకాశాన్ని కూడా ఒక రకంగా లిక్విడిటీ రిస్క్లోకి తీసుకువస్తారు. అందుకే దీని సమాధానం ఆప్షన్ C అంటే E మరియు B 2. కాబట్టి ఫ్రెండ్స్, ఇది చాప్టర్ 1 నుండి డేటా. వీడియోను ఉండినందుకు చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా మనం మొత్తం PMS కరికులంను కూడా కవర్ చేస్తాము. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే PMS. ఇది రసన్ పరీక్షకు సంబంధించినది. నేను మీకు చెప్పే అన్ని పాయింట్లు మీ పరీక్షను క్లియర్ చేయడానికి చాలిపోతాయి. కానీ మీరు వీడియోను చాలా జాగ్రత్తగా చూడాలి, ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను ప్రశ్నల్లో చెప్పే ప్రతిదాన్ని. మనం మొత్తం కరికులం కవర్ చేసిన తర్వాత
నేను మీకు ఇంకా చాలా ప్రశ్నలు, ఇంకా ఎక్కువ ప్రశ్నలు చేయిస్తాను. అలాగే కేస్ స్టడీస్ కూడా చేయిస్తాను. అలాగే మీ మొత్తం కరికులం కవర్ అవుతుంది మరియు మీరు మీ పిఎంఎస్ పరీక్షను క్లియర్ చేయవచ్చు. మరియు మా మిగతా వీడియోలను చూడాలంటే మీరు మా ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళవచ్చు. ఇంకా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మా ఛానల్ సెంటరీ శాలాను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు అందించిన సహాయానికి మరియు మద్దతుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహకారం మాకు ఎంతో విలువైనది మరియు మేము దానిని ఎప్పటికీ మర్చిపోము. మీ దయకు మరియు ఉదారతకు మేము నిజంగా కృతజ్ఞులం.